సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని, వివాదాల పరిష్కారానికి రాజీయ రాజమార్గమని 3వ అదనపు జిల్లా జడ్జి అమన్న రాజా పేర్కొన్నారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుదీర్ఘ కాలంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో లభించే తీర్పునకు అప్పీళ్లు ఉండదని, దీనివల్ల ఉభయ పక్షాల మధ్య కాలం, ద్రవ్యం ఆదా కావడంతో పాటు మనశ్శాంతి లభిస్తుందన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించేలా న్యాయవాదులు, కక్షిదారులకు అవగాహన కల్పించి సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు న్యాయమూర్తులు, లీగల్ సెల్ ప్రతినిధులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. దానిలోనే ఆ మెగా లోకత్లో సివిల్ రాజీ పడ్డ కేసుల గురించి కానీ, సివిల్ కేసుల గురించి కానీ న్యాయవాది మిత్రుల సహాయ సహకారాలు కోరడం కొరకు ఈ రోజున మా మండల లీగల్ అథారిటీ తరఫున మేము బార్ అసోసియేషన్ రావడం జరిగింది. న్యాయవాది మిత్రులందరూ చాలా వాలంటరీగా, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ముందు మాకు ఉన్నటువంటి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కేసులకి రాజీ చేయడానికి, కక్షిదారులకి కన్విన్స్ చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మా న్యాయాధికారులు అందరం కూడా ఈ రోజున బార్ అసోసియేషన్కి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్, గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇవ్వాలని. దానికి న్యాయవాది మిత్రులు, కక్షిదారులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం అందించాలని కోరుతూ, అలాగే కక్షిదారులందరూ కూడా ఈ మెగా లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమయాన్ని, ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.